తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2024 సంవత్సరం డిసెంబర్ మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. మేషరాశి వారికి సంబంధించి ద్వితీయంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి, ఇతర గ్రహాల యొక్క సంచార స్థితితో పాటు పరిసరాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి రాహు సంబంధమైన ఫలితం కొన్ని ఉత్కృష్టవంతమైనటువంటి అవకాశాలు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. జీవన గమనంలో కొంతమంది ప్రత్యర్థులు ప్రణాళికాబద్ధంగా మనల్ని గెలవటానికో మన మీద పైచేయి సాధించడానికో వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు విఫలమవుతాయి. కుటుంబం కోసం, వ్యవస్థ కోసం పరిస్థితులతో రాజీపడి మీరు చేసే ఒక ప్రయత్నం అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. పట్టుదలతో, దీక్షతో, ధైర్యం స్థైర్యంతో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు సమీపమైనటువంటి భవిష్యత్తులో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమవుతాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాలని తప్పకుండా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో గత కొన్ని మాసాలుగా ఈ రాశి జాతకులు ధనం స్తంభించిపోయి ఆర్థిక నష్టాలు ఏర్పడుతూ ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. కానీ కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. రావలసినటువంటి బకాయిలు మళ్ళీ వసూలవుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు అత్యంత అనుకూలవంతంగా మారుతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతులకి ఇది కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో కుటుంబపరమైన అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఒకానొక సందర్భంలో మనకు ప్రతికూలవంతమైనటువంటి సమయం ఏదైనా నడుస్తుందా? కాలం, భగవంతుడు అన్నీ అనుకూలంగా ఉన్నాయని మనం ప్రయత్నం చేస్తూ ఉంటే కొన్ని పరిస్థితుల్లో మన పనులు అవ్వకపోవటం, ఎవరినైతే మనం అస్మదీయులుగా, మనవాళ్లుగా మనం ఊహిస్తూ ఉంటామో, ఎవరైతే మనకు సన్నిహితులు, బంధుమిత్రవర్గంగా అనుకుంటూ ఉంటామో వాళ్లే మన యొక్క ఎదుగుదలకి ప్రతిరోధకంగా, నిరోధకంగా మారుతున్నారు. కాలం ఈ విధంగా చేస్తుందేమో, మనం ఎటువంటి సానుకూలవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా అనుకూలంగా రాలేదేమో అన్నటువంటి ఆలోచన కలుగుతూ ఉన్నా భగవంతుడు కాలం మీ వైపే ఉన్నాయి. మీరు తీసుకునే మంచి నిర్ణయాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. నలుగురికి మంచి చేయగలుగుతారు. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. ప్రజా సంబంధమైనటువంటి పదవులు, ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఖచ్చితంగా మీ జీవన గమనంలో మొదలు కాబోతూ ఉన్నాయి. మీకు స్థాయి రావటంతో పాటు ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలకు సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి పదవికి మీ పేరు సిఫార్సు చేయబడేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి. మీరు చేసే ఉద్యోగం లేదా వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో సహచరుల యొక్క తోడ్పాటు వల్ల, సహచరుల యొక్క సానుకూలత వల్ల మీ కార్యక్రమాల్ని వేగవంతంగా చేయటంతో పాటు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవన గమనం ఉండేటువంటి అవకాశం ఉంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ఈ రాశి జాతకులు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వాటిలో ఎక్కువగా అనుకూలవంతమైనటువంటి అంశాలే ఉన్నాయి. భార్యాభర్తల బంధం బాగుంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది రహస్యమైనటువంటి మిత్రులు, మీ కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులచే మీరు చెప్పినటువంటి మాటల్ని, మీరు ఇచ్చేటువంటి వాగ్దానాల్ని నిలబెట్టుకోవడానికి చేసేటువంటి పనుల వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడతారు. కుటుంబపరమైనటువంటి అంశాల్లో మూడో వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఏర్పడటం, మాట పట్టింపులు రావటం, అభిప్రాయ భేద సంబంధమైనటువంటి పరిస్థితులు రావటం కొన్ని ఇబ్బందులకి కారణమయ్యేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకులకి
ఇది అనుకూలవంతమైనటువంటి కాలం. దాంపత్య జీవితానికి సంబంధించిన విషయంలో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, మార్పులు ఉన్నటువంటి కారణంగా ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి మేషరాశి జాతకులకు సంబంధించినంత వరకు ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి చాలా అనుకూలవంతమైనటువంటి కాలం. ప్రజా సంబంధమైనటువంటి పదవులు లభిస్తూ ఉంటాయి. మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వివాహం కానటువంటి వధూవరులకి సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు కుదురుతాయి. అతి సమీపమైనటువంటి భవిష్యత్తులో వివాహం కుదిరేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి జాతకులు సంతానపరమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా శ్రద్ధనుంచుతారు. మీ గర్భవాసాన జనించిన సంతతి, వాళ్లకు సంబంధించినటువంటి భవిష్యత్తు, వీటికి సంబంధించినటువంటి విషయాలను గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకులు కొన్ని చిన్న చిన్న పరిహారాలని పాటించటం వల్ల, కోపాన్ని అదుపులో పెట్టుకోవటం వల్ల వచ్చినటువంటి అవకాశాలని చక్కగా సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఉంది. మహాకాల భైరవ రక్షణ మెళ్ళో ధరించండి. నరఘోష, నరదిష్టి, నరపీడ సంబంధమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడగలిగినటువంటి స్థితిగతులు మనకు కనపడుతున్నాయి. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో స్వామివారిని, అమ్మవారిని రాహుకాల సమయంలో కానీ ఇతర సమయంలో కానీ అభిషేకం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో జ్ఞానప్రసూనాంబిక అమ్మవారిని, శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించడం వల్ల జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోయి, ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్న ప్రతిబంధకాలు తొలగిపోయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది, సానుకూలవంతంగా ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది.